అక్కడ రాయబడి ఉంది, ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలో వారికి తెలియజేయువాడును ఆయనే. అంటే మన ఆలోచన మనకే దేవుడు ఏం చేస్తాడంట, తెలియజేస్తాడంట. అంటే సర్వ సృష్టి కూడా ఆయన కంట్రోల్లో, ఎవరి కంట్రోల్లో? దేవుని కంట్రోల్లో ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆకాశ మండలంలో నుండి ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఏమవుతుందంట, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయను అని రాయబడి ఉంది. భూమి నుండి ఆవిరి ఎక్క చేస్తాడంట. వర్షము కలుగునట్టుగా ఆయన మెరుపులు పుట్టించెను. ఎవరు మెరుపులు పుట్టిస్తాడండి? నేను చిన్నప్పుడు మనకు మెరుపులు అని తెలియదు కదా, అప్పుడు మెరుపులు వచ్చినప్పుడు నేను అనేదంట, మా అమ్మ అంటది టార్చ్ లైట్ ఆకాశంలో వచ్చింది అనే చెప్పేదాన్నంట. ఇప్పుడు తెలుస్తుంది దేవుడు ఎవరు పుట్టిస్తున్నాడు మెరుపుని? దేవుడు పుట్టిస్తున్నాడని. అంటే ఇంకా కీర్తనలో చూస్తున్నాము, 139వ కీర్తన 2లో రాయబడి ఉంది, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. అంటే ఈ వాక్యం ఈరోజు చదువుతున్నప్పుడు నేను ఉదయం ప్రార్థనలో కూర్చున్నాను. కొంచెం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుని ఇదే అడిగాను. ఏం అడిగాను తెలుసా? ఇక్కడ రాయబడినట్టు నేను కూర్చుండుట నేను లేచుట ఇవన్నీ నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే. సో నేను దేవుని ఏం అడిగాను తెలుసా? ప్రభువా నాకు తలంపు పుట్టక మునిపే. మనకేమేమో తలంపులు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, చెడ్డ తలంపులు వస్తాయి. కానీ అది దేవుని తలంపుగా ఉండునట్లు మనం ఏం అడగాలండి? ప్రభువా నా తలంపు అంతా కూడా, నా యోచనలన్నీ కూడా నీదై ఉండాలి ప్రభువా, నా ఆలోచన అంతా కూడా నీదై ఉండాలి ప్రభువా, నేను ఎక్కడ వెళ్ళాలనో మీరే నేర్పించాలి ప్రభువా, నేను ఏం మాట్లాడాలనో మీరే నేర్పాలి. మన అనవసరంగా నేను కూడా కొన్నిసార్లు వస్తే కోపం వస్తే చెప్పేస్తాను. నేను అనుకుంటా కంట్రోల్ చేయాలని. కానీ మన జీవితంలో మనం ఈ ఒక కీర్తన మనం చూసినట్లయితే, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అని చెప్పబడి ఉంది. అంటే మనకు తలంపు పుట్టక మునిపే దేవుడు మనకు నోరుకి నోరుగా ఉండి మన ద్వారా మాట్లాడితే ఎంతో బాగుండు, మన జీవితము ఎంతో బాగుపడుతుంది. ఇంకా యోహాను సువార్త 3:8లో రాయబడి ఉంది, గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దమును విందువే కానీ ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనేను అని చెప్పి ఇది నికోదేము గురించి యేసు మాట్లాడింది. అంటే ఏమంటున్నాడంటే దేవుడు, మనం గాలి ఎక్కడి నుండి, ఎవరికైనా తెలుసా అండి గాలి ఎక్కడి నుండి వస్తుందని? ఎవరికి తెలియదు. ఆ రీతిగానే ఆత్మ ద్వారా జన్మించిన వారు కూడా అలాగే ఉన్నారంట. అది ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం అందరూ కూడా దేవుని బిడ్డలుగా మనం జన్మించిన వారు అందరూ కూడా ఎలా ఉన్నామంటే, ఆత్మ ద్వారా మనం జన్మించిన ప్రతి వాడును మనం ఆత్మ ద్వారానే మనం జన్మించి ఉన్నామని మనము నమ్మాలి అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా చివరిగా మనం చూస్తే భూమి యొక్క, అదే వాక్యంలో నేను 3rd భాగం చదువుతున్నానండి. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. మన దేవునికి పేరు ఏమిటంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఎంతమందికి తెలుసండి? హల్లెలూయా.
సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని చెప్పి చాలా చోటు రాయబడి ఉంది. కొత్త నిబంధనలో అదే యెహోవా అనే పేరు యేసుగా ఆయన జన్మించినప్పుడు, ఇమ్మానుయేలుగా ఆయన జన్మించినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఆయనకు కూడా అదే ప్రభావము, అదే శక్తి ఆయన కలిగి ఉన్నాడు యేసు ప్రభు. ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయం 29 వచనంలో, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 33:29లో, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? మీలాంటి వారు ఎవరు ఉన్నారండి లోకంలో? మనం ఎంత అదృష్టవంతులం తెలుసా? ఇందాకనే బ్రదర్ చెప్పారు, నేను ప్రపంచం అంతా తిరిగి ఉన్నానండి, ప్రపంచం అంతా. మొన్న ప్యారిస్ అనుకుంటా ఒక ఇది జరిగింది. ప్రజలకు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఏదేదో వేషాలు వేసుకుంటే అదే గొప్ప అని అనుకుంటున్నారు. ఇంకా అది నేను బహిరంగంగా చెప్పడం నేను ఇష్టపడట్లేదు. చాలా ఘోరంగా, చాలా భయంకరంగా, ఒంట్లో బట్టలు లేకుండా దిగంబరులుగా ఇంకా రాభోజనం చేస్తున్నట్టు కూర్చొని ఏదేదో చేస్తున్నారండి, పిచ్చిగా చేస్తున్నారు. కానీ నేనేమంటున్నాను తెలుసా, మీరే నిజమైన భక్తులు, నిజమైన ఒక జీవితం. మనకి ఎంత డబ్బు ఉందో లేదో ఇవన్నీ కాదండి, కానీ భయభక్తితో మనం జీవిస్తున్న జీవితము, దానిలో ఉన్న సంతోషము వేరే దేనిలో లేదండి. హల్లెలూయా. దేవుని ఒక ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటే మీ జీవితం అంతా కూడా ఒక మెరుస్తూ ఉంటున్న ఒక జీవితం లాగా ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంతోషంగా, ఒకవేళ నన్ను చూస్తే, ఇప్పుడు నా కుమారుడు చెప్పాడు 57 వయసు అయింది మమ్మీకి అని చెప్పి, నన్ను చూస్తే అందరూ ఏమనుకుంటారు, ఓ ఆవిడకి ఏంటండి అనుకుంటారు. ఆవిడ ఇది లేదండి, తల నుండి కాళ్ళ వరకు బలహీనమే. నేను నిలబడి ఉన్నానండి, ఇప్పుడు ఒక కాళ్ళలో స్పర్శ లేదు. గుండెలో 2 స్టంట్ ఉంది, గుండెలో 2 స్టంట్ ఉంది. ఇంకా నేను గట్టిగా మాట్లాడకూడదు అంటారు, అదంటారు ఇదంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూనే ఉంటారు. కానీ ఇంతవరకు కూడా దేవుడు నన్ను ఆపివేయలేదండి. హల్లెలూయా. మీరు నమ్మరు, నాకు స్టంట్ వేసి హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నాతో అన్నారు, అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ వచ్చి నాకు కానుక ఇచ్చారు, సిస్టర్ మీరు సేవకు వెళ్ళకూడదు, మీరు 3 నెలల రెస్ట్ తీసుకోవాలని. నేనేం చేశాను తెలుసా, 8వ రోజు, మీరు పోయి చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది మై హార్ట్ ఆపరేషన్ అండ్ టెస్టిమోనీ అని చెప్పి, 8వ రోజు స్టేజ్ ఎక్కి, ఇట్లాంటి పుల్పిట్ ఎక్కి నేను సాక్ష్యం చెప్పానండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు, మీరు అసాధారణమైన కార్యము చేయడానికి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఏషియా గ్రంథము 47:4 రాయబడి ఉంది, సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. అంటే దేవునికి పేరు ఏమంట, పరిశుద్ధ దేవుడునగు యెహోవా. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మీరు తండ్రి అని చెప్పవచ్చు, కుమారుడు అని చెప్పవచ్చు, యేసు అని చెప్పవచ్చు, ఇమ్మానుయేల్ అని చెప్పవచ్చు, రక్షకుడు అని చెప్పవచ్చు. ఎలా పిలిచిన దేవునికి అర్థమవుతుందండి ఆయననే మీరు పిలుస్తున్నారని. ఈ రోజు నుండి మీరు ఎవ్వరూ నిరీక్షణ పోగొట్టకుండా నన్ను చూసుకోండి, సిస్టరే ఇలా చేస్తున్నారంటే మనం చేయగలమని అనుకోండి. కొందరిని చూసి నేను అనుకుంటా, ఓ వారే చేయగలం అంటే, ఈ తల్లి చేయగలదు అన్నట్టు నేను కూడా చేయగలను. ఉదాహరణగా తీసుకోండి, ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితంలో కూడా గొప్ప కార్యంను చేస్తాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you.